ప్రార్థన చేస్తాము. ప్రేమగల పరలోకపు తండ్రి, సజీవుడైన దేవ, నీకెంతో వందనామలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. నీ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అయిన దేవ, నీకెంతో కృతజ్ఞతలు. మిమ్మల్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. గడిచిన ఈ వారం అంతట్లో కూడా ప్రభుదినంలో మీరు ఎంతో సహాయం చేస్తురి. తిరిగి ప్రభా సోమవారం విజిటింగ్లో కూడా తోడ్పడుతురి. మంగళవారం సంఘ ప్రార్థనలో కూడా సహాయం చేశారు. బుధవారం కూడా విజిటింగ్లో దయ చూపించారు. గురువారం బైబిల్ స్టడీ కొరకై నీ సన్నిధికి, నీ ఆలయంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చేందుకై స్తోత్రంలో. నీ ఆలయానికి మీరు తీసుకొచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మా అక్కరే తీర్చండి. వాక్యం ద్వారాను, పాటల ద్వారాను, వాక్యం ద్వారాను మీరు మాతో మాట్లాడండి. చేరి రాగలిగిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. మార్గంలోనూ వచ్చుచున్న వారిని, సిద్ధపడుతున్న వారిని త్వరగా సిద్ధపరిచి మార్గంలో వచ్చుచున్న వారిని చేయి పట్టుకొని తీసుకురండి. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకుండా కాపాడండి. దయగల దేవ, తిరిగి రేపు కూడా సిస్టర్స్ మీటింగ్లో సహాయం చేయము. శనివారం సిద్ధపాటు కొడుకులో, ఆదివారం పరిచర్యలో మీరు మాకెంతో సహాయం చేయండి. కృపగల దేవుడు నమ్మి స్థుతిస్తూ ఉన్నాం. కొంత వాతావరణము నా తండ్రి మరి మీరు దయ చూపించి తేటగా ఉంచినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇదివరకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో తుఫానులు, వరదలు, సునామీ ప్రభావము, ఈ విధంగా అనేక పరిస్థితుల వల్ల ఎంతోమంది వరదల వల్లను, భూకంపాల వల్లను, సునామీ వల్లను ఈ విధంగా అనేక రకాలుగా తమ వారిని కోల్పోయినారు. ప్రభా, మృతుల కుటుంబాలను ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. చిన్నబిడ్డలను కాపాడండి. చిన్నతనంలోనే భయభక్తులుగా వారు పెంచబడడానికి జ్ఞాన హృదయాలతో నింపండి. యవన బిడ్డలను కాపాడండి. యవన కాలంలో మీ కాడి మోసేవారుగా, మిమ్మల్ని తెలుసుకునేవారుగా ఉండగలుగుటకు సహాయం చేయండి. చదువుల్లో తోడ్పడండి. చదువుతున్న విద్యార్థులకు చేయూత ఇవ్వండి. ఆర్థికంగా సహాయం చేయండి. ఉన్నతమైన విద్య చదివేదానికి దయ చూపించండి. మా దేశానికి, మరి సమాజానికి, కుటుంబానికి, సంఘానికి మీకును ఉపయోగపడే యవన పిల్లలుగా సిద్ధపరచండి. చదివి నిరుద్యోగ బిడ్డలకు ఒక ఉద్యోగం ఇవ్వండి. తిరగాత వివాహం కొరకై ఎదురుస్తున్న బిడ్డలకు మంచి భాగస్వాములు అనుగ్రహించండి. దేవా, సంతులేని వారిని కనికరించండి. వారి హృదయ కోరికలు తీర్చండి. వివాహమై ఇడిపోయిన కుటుంబాలను కనికరించండి. దయతో మీ సంక్షేమాలని కట్టండి. అంగవైకల్యం కలిగిన వారిని కనికరించండి. వైకల్యంతో ఎంతో బాధపడుతున్నారు, చేతి ఇవ్వండి, సహాయం చేయండి. మరి కొన్ని కుటుంబాల్లో భార్యలను కోల్పోయి, భర్తలను కోల్పోయి ఒంటరిగా ఉన్నారు. బిడ్డలను మీరు ఆదరించి ఓదార్చండి. ధైర్యపరిచి వారికి సహాయం చేయి. ఒంటరితనంలో తోడుగా ఉండండి. ఈ విధంగా ప్రభా, వృద్ధులను కాపాడుతండి. వృద్ధాప్య వయసులో ఎన్నో బలహీనతలు ప్రభా, బలహీనతల నుండి కాపాడండి, స్వస్థపరచండి, బాగు చేయండి. ఈ విధంగా అనేకులను కాపాడమని ప్రార్థిస్తున్నాం. అప్పుల్లో ఉన్నవారిని, ఆర్థికంగా వెనుబడిన కుటుంబాలకు చేయూత ఇవ్వండి, దయ చూపించండి. ఈ విధంగా పోలీస్ స్టేషన్ల కేసులతోనూ, కోర్టు కేసులతోనూ తిరుగుతున్న బిడ్డలకు సహాయం చేయండి. ఈ విధంగా ప్రభా, పాలకులు, అధికారులు, నాయకులు అనేకులను కాపాడండి. ఈ గుత్తి ఆర్ఎస్ ప్రజలను, బేతెల్ ప్రజలను, ఈ గుత్తి ప్రజలను, మా జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను కాపాడండి. ప్రపంచంలో నలుమూల ఉన్నటువంటి ప్రతి మానవత్వం కలిగిన మానవ యొక్క జాతిని అంతటినీ కూడా మీరే కాపాడండి. ఆయా భాషలు, ఆయా రకాలైనటువంటి జనులు ఉంటుండగా అనేక రకాల్లో ప్రభా, అనేక ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించండి. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్ళు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇలాంటి విపత్తులన్నీ తప్పింపచేయండి. దేశంలోనూ, ప్రపంచంలోనూ, మా రాష్ట్రంలోనూ, మా ప్రాంతంలోనూ శాంతి సమాధానాలు దయచేయండి. అన్ని కుటుంబాలకు క్షేమం దయచేయండి. ఈ యొక్క రాత్రి సమయం దీవించి మీ సన్నిధి మాతో ఉంచండి. చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు తీసుకురండి. ఈ యొక్క ఎబ్రోన్ నా తండ్రి ట్రస్ట్ సొసైటీ అనే పరిస్థితులు లేకుండా నా తండ్రి అందరినీ ఐక్యపరచండి. ఈ విధంగా జ్ఞాపకం అనేక డినామినేషన్లు ఉన్నాయి. క్రైస్తవేతరులను, విశ్వాసులను, సేవకులను, వాక్యోపదేశకులను, పరిచారకులను, బోధకులను తండ్రి, నీ బిడ్డలను మీరు కాపాడండి. సువార్థికులను మీరు కాపాడండి. ఈ విధంగా మీ సన్నిధి మాతో ఉంచండి. సంఘంలో కొంతమంది అస్వస్థతగా ఉన్నారు, దయ చూపించి సహాయం చేయండి. కష్టములతోనూ, శ్రమలతోనూ, బాధలతోనూ నలిగిపోతూ ఉన్నారు. దయతో ఆదరించి, ఉద్ధరించి, బలపరిచి చేయూత ఇవ్వండి.
కృపగల దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను. నిత్యరాజ్యం కొరకై నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తురండి. మీ సన్నిధి మాతో ఉంచండి. సమయం ఆశీర్వదకరంగా చేయండి. దేవా, మాకు తెలిసిన రాగములతో పాడుకునే దానికి సహాయం చేయండి. తప్పుడు రాగాలు లేకుండా చక్కగా పాడుకునే దానికి ఆ చక్కటి రాగని మాకు అందరికీ నేర్పించండి. మా తండ్రి, దైవజనులైనటువంటి భక్తులు, మా ముందు ఉన్నటువంటి మీ దాసులు ఏదైతే మాకు నేర్పించారో అలాంటి చక్కటి రాగాల్లో పాడుకునే దానికి మాకు సహాయం చేయండి. మా స్వరాన్ని తాకండి, మా గొంతుకును తాకండి. దయగల దేవుడుగా మీ సన్నిధి మాతో ఉంచి శత్రుకాయ లయపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహిమగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమె కూర్చోబా కూర్చోబా పాడదాము. పాట సంఖ్య 'శక్తిగల షాలేము రాజా' అని పాడదాము. లేకుంటే 445 పాట సంఖ్య 445 తబలా కొట్టు. ఇంకో పాటల పుస్తకంలో 442 ఉంది. ఇంకా బాగా శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించేదా యేసుని. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించేదా యేసుని. శక్తిగల పూర్వమున పలికినని ప్రవచనోక్తులన్నీ చక్కగను మక్కువతో చేసితివి నీవు. పూర్వమున చూపినని ప్రత్యక్షతలన్నీ వరుసగను జరిపితివి. నిన్ను కొలినవాడు వేరెవరు లేరు. వరుసగను జరిపితివి. నిన్ను కొలినవాడు వేరెవరు లేరు. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసుని. శక్తిగల బయలుపరిచినట్టి నన్ను పోలినాడు. బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును కట్టితివి నీ దాసు దైనటి మోసే ద్వారా. నింపితివి నిండైన నీ ప్రభవ మహిమను. నింపితివి నిండైన నీ ప్రభవ మహిమను. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసు. శక్తిగల షాలేము యెరూషలేములోని ఆలయము సొలొమోను ద్వారా కట్టించిన రాజా. ఆలయమును నిర్మించినట్టి మహారాజా నిండైన నీ ప్రభవ మహిమను. నింపితివి నిండైన నీ ప్రభవ మహిమను. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదా యేసుని. శక్తిగల కాలము సంపూర్ణముగా పరిణమించగానే కన్య గర్భమున ప్రభు జన్మించితివి నీవు. కట్టెదను నా సంగమును నని సెలవేసి
కట్టుచున్నావు మమ్ములని స్వరూపము నాకు నీ ఆలయముగాను. కట్టుచున్నావు మమ్ములని స్వరూపము నాకు నీ ఆలయముగాను. శక్తిగాల శాలేము రాజా రోజా స్తుతించెదా మేసుని. శక్తిగాల హస్తకృతాలయములో వసించని నీవు వింతగను మా మధ్య ఉండగోరినావు. కాంతివంతమైన నీదు మా మహిమతోనే, కాంతివంతమైన నీదు మా మహిమతోనే సొంత వారినంతని తీర్మానించినావు. సొంత వారినంతని తీర్మానించినావు. శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదా మేసుని. శక్తిగాల అక్కడను ఇక్కడను కొక్కరిని ఏరి అద్భుతముగాను జత చేయువాడవీవు. నూతన దంపతులను వింతగా దీవించి, నూతన దంపతులను వింతగా దీవించి అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే కాయువాడవీవే. అంతకంతకు వర్ధిల్ల చేయువాడవీవే కాయువాడవీవే. శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదా మేసుని. శక్తిగాల వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి, శక్తిగల సంగవధుగా మార్చివేసి, నీవే మార్చివేసి వింతగా నా వధువునకు వరుండవైనావు. వింతగా నా వధువునకు వరుండవైనావు. అంతము లేదాని మహిమరాజ్యమునకు హల్లెలూయా ఆమేన్. అంతము లేదాని మహిమరాజ్యమునకు హల్లెలూయా ఆమేన్. శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదా మేసుని. శక్తిగాల శాలేము రాజా షారోను రోజా స్తుతించెదా మేసుని. ఇంకో పాట పాడుదామా. స్తుతించుము ప్రభు యేసుని రాజాని. 454 పాట సంఖ్య 454. ఇంకో పుస్తకంలో 451. దయచేసి గమనించి తీసుకోనండి. ఇంకో పుస్తకంలో 451. ఈ పుస్తకంలో 454. స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము ప్రభు యేసు రాజని. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. అడ్డుపరచక నేడే రమ్మనుము, అడ్డుపరచక నేడే రమ్మనుము. ప్రభు యేసు నీకు రాజాయను, ప్రభు యేసు నీకు రాజాయను. స్తుతించుము
స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు ఎందుకు నీవు దారి తొలగితివి పిలచెను నీ రక్షకుడు దూరమునుండక తృణీకరింపక రమణుండక తృణీకరింపక అంగీకరించుము నీ రాజుగా అంగీకరించుము నీ రాజుగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని మారు మనసును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను మారు మనసును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను రాజు యేసుని స్వీకరించుము రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయనే నీ హృదయమునకు రాజాయనే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము మచ్చున బోలే కట్టుచున్నాడు మచ్చున బోలే కట్టుచున్నాడు ఆయనే ప్రభువు రాజు ఆయనే ప్రభువు రాజు స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని సజీవరాలతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారానే చేయుచుండే సజీవరాలతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారానే చేయుచుండే యాజకులముగా పూజించమేప్పుడు యాజకులముగా పూజించమేప్పుడు స్తుతికి యోగ్యము మన ప్రభునే స్తుతికి యోగ్యుడు మన ప్రభువే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించు
ప్రభు యేసు రాజని దైవ నివాస స్థలము నట్లు కలసి నిర్మింపబడితిమి దైవ నివాస స్థలము నట్లు కలసి నిర్మింపబడితిమి యేసు ప్రభుని నైపుణ్య హస్తము యేసు ప్రభుని నైపుణ్య హస్తము నిర్మించే నీలో పూర్ణముగా నిర్మించే నీలో పూర్ణముగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని చాలండి చాలు వచ్చేంత వరకు చిన్నగా కొట్టాల సౌండ్ ఎక్కువ చేయకుండా నేర్చుకునేంత వరకు డోలకు కాంగో చిన్నగా కొట్టాలన్నమాట గట్టి శబ్దం వస్తే ఏమవుతుందంటే తప్పిపోతుంది పాట అయినా వాయిద్యమైనా అట్లా ఆపులు అనేదా పాట అయినా వాయిద్యమైనా మనము రానప్పుడు అనుసరించి పాడాలి అనుసరించి కొట్టాలన్నమాట వచ్చిన తర్వాత గట్టి కొట్టాలి అప్పుడు కరెక్ట్గా రాగానికి పడుతుంది అన్నమాట రాకుండా కూడా గట్టి కొట్టామనుకో అంతా చెడిపోతుంది దైవజనుడు చెప్పేవాడు మా దగ్గర ఉన్న ఒక ఆయన అహరోన్ అంకులని చెడుగొట్టి శనగలేయాకయ్యా అని చెప్పేవాడు కాబట్టి చెడుగొట్టి శనగలేయొద్దు అని చెప్పేవాడు అనమాట చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి ఇప్పుడే మనము వచ్చి రాని రాగాలతో భక్తులైన దైవజనులు కొనిపోబడ్డారు ఇక నేర్పించే వాళ్ళు లేరు ఏదో మనము ఆ యూట్యూబ్లోనూ తర్వాత యాప్ ద్వారాను మనం నేర్చుకోవాల్సిందే కాబట్టి వాళ్ళు యాప్లో 1-2 చరణాలు మాత్రమే పాడి ఉంటారు మిగతావన్నీ మనం పాడుకోవాలి ఆ రాగము ప్రకారంగా అలాగ నేర్చుకోవాలి శ్రద్ధగా కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి వచ్చేంత వరకు అనుసరించి పాడాలి అనుసరించి వాయిద్యాలు వాయించాలి అట్లా చేయడం వల్ల మనం నేర్చుకుంటాము చక్కగా సరే దేవుని యొక్క వాక్యం విందాము ఈ సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు నేను ఒక వచనం మీరు ఒక వచనము చదవండి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు నేను ఒక వచనము మీరు ఒక వచనము ఉత్తర ప్రత్యుత్తరం ద్వారా చదువుదాం అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును చదవండి నేను వెళ్ళిన సంగతి సౌలు వినేడలా అతడు నన్ను చంపననగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చితునని చెప్పి యెషయాని బల్యర్పణకు పిలువము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేకింపవాలని సెలవేయగా యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానం వచ్చుచున్నావా అని అడగా అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునేను అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును యెషయా అబినదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదని అప్పుడు యెషయా షమ్మాను పిలవగా
అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చొందుమని యెషయాతో చెప్పగా పిలువనంపించి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినైను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని సెలవేయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దయతో ప్రార్థన చేసుకుందాము ప్రభు సహాయం కొరకై. దేవుడు తన వాక్యాన్ని మనకు బోధించినట్లుగా మనం నేర్చుకున్నట్లుగా సహాయపడినట్లు, పరలోకపు మహారాజా, ఎప్పటికీ నువ్వు రాజువే, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడు, దేవుళ్ళు అనబడిన వారికి దేవుడు, దేవతలందరికి పైన మహత్యం గల మహారాజు. బట్టి మీకు స్తోత్రంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మాకు వచ్చి దాని రాగములతో పాడి నిన్ను మహేపరిచితమయ్యా. బట్టి స్తోత్రంలో ఈ రాత్రి కూడి కొరకై చేరి వచ్చిన నీ ప్రజల బట్టి వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడింది. మేము నేర్చుకున్నట్లు వినున్నట్లు నా తండ్రి, అనుసరించినట్లు నా తండ్రి, వినున్నట్లు మా చెవులను, మరి నేర్చుకున్నట్లు మా హృదయమును, అనుసరించినట్లు కూడా మా జీవితాన్ని మాకు సహాయం చేయండి. జీవితాన్ని అనుసరించే జీవితం మాకు అనుగ్రహించండి. ఇట్లు ప్రభా మా హృదయమును మా చెవులను తెరవ చేయండి, గ్రహింపు దయచేయండి, హృదయంలో దాచుకునే దానికి సహాయం చేయి. ఆ ప్రకారంగా మిగిలిన శాస్త్ర జీవితం బ్రతుకుటకు దయ చూపించండి. మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటూ సమయం దీవించమని అల్పుని మీ శిల రక్తంతో కడగండి, నాతో మాతో మాట్లాడండి. మా అక్కరు తీర్చిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఘనమైన మహిమగల పూజనీయమైన నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో మనము గమనించుచున్నాం. సమూయేలు మరి సౌలును గురించి ఎంతగానో దుఃఖించేవాడుగా ఉన్నాడు. అది వరకు సౌలు 2 సార్లు దేవునికి తిరుగుబాటు చేశాడు, అవిధేయుడైపోయాడు. కాబట్టి దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తన సంఘం మీద లేక తన స్వాస్థ్యం మీద ఇతడైతే రాజుగా చేస్తే బాగుంటాడని దేవుడు ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి అతను రాజుగా చేశాడు. అయితే ఒకసారి మరి గిల్గాల్లో అవిధేయత చూపాడు. ఆ తర్వాత మళ్ళీ 2వసారి కూడా అవిధేయత చూపాడు. ఇలాగ అవిధేయత చూపడం బట్టి దేవుడు అతన్ని విసర్జించాడు. అవిధేయులైన వారికి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. అవిధేయులైన వారు లోబడరు, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి నడుచుకొని పోతారు. అందుకని దేవుడు అతని మీద ఆశలు వదులుకొని అతన్ని విడిచిపెట్టాడు, అతన్ని విసర్జించాడు. అందుకని ఆయన పశ్చాత్తాపడిను అని రాసి ఉంది. ఆయన పశ్చాత్తాపడిను, ప్రభు పశ్చాత్తాపడినట్లుగా మనం గమనిస్తాం. ఆ తర్వాత మరి సౌలు ఇట్లా అయిపోయినాడే అని చెప్పేసి మనసులో ఎంతో బాధపడుకుంటూ వేదనతోనూ ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనుడైన సమూయేలు ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్లా అయిపోయా, దేవుడు కోరుకున్న వ్యక్తి ఇట్లా అయిపోయా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇట్లా అయిపోయా, తన చిత్తము చేయకపోయాను, తన ఏర్పాటు చేయకపోయాను, తన ఉద్దేశాలు నెరవేర్చకపోయాను, తనను సంతోషపరచకపోయానని చెప్పేసి తానెంతో తపన పడుతూ, మదన పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ దేవుని సన్నిధిలో మరి సౌలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, అయితే సమూయేలుకు ముందుగానే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇతన్ని దేవుడు త్రోసివేసేసాడు, ఇంకా తన చిత్తానుసారమైన మనసు గలవాన్ని నేను ఒకరిని కోరుకున్నాను అని దేవుడు సమూయేలుకు ముందుగానే చెప్తూ వచ్చాడు. కాబట్టి అది మనసులో ఉన్నది. దేవా, ఇతన్ని బాగు చేస్తావా, మరొకరిని ఏర్పరచుకుంటువే, మరి ఎట్లా ప్రభు అని చెప్పేసి రాజ్యం ఇట్లా అయిపోయినే, ప్రజలు ఇట్లా అయిపోయారే, సరైన నడిపింపు, సరైన పాలన లేకపోయినని చెప్పేసి సమూయేలు ఎంతో వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థన దేవుడు విని ఏం చెప్పాడంటే 16వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యెహోవా
సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యుద్ధకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఇదివరకు సమూయేలు ఒకరిని నియమించుతాను, సమూయేలుతో దేవుడు ఒకరిని నియమించుతాను, తన చిత్తానుసారమైన మనసు కలను నేను కనుగొన్నాను అని ఒకరిని నియమించుతాను, అతడు ఆయన ఉద్దేశం నెరవేరుస్తాడని ఆ వార్తను మాత్రమే చెప్తా వచ్చినాడు. అయితే ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడంటే, బెత్లెహేమునకు పంపుతాను, యెషయా ఇంటికి పంపుతాను, అతని కుమారులో ఒకరిని రాజుగా నేను ఏర్పాటు చేస్తాను అని దేవుడు చెప్తా వచ్చినాడు సమూయేలుకు. ఇంకెంతకాలం విసర్జించిన వానికి నువ్వు మొరపెడతావు? ఎంతకాలం త్రోసివేసిన వాని గురించి నువ్వు విలపిస్తావు? ఎంతకాలం నేను నెట్టివేసిన వాడిని, తీసివేసిన వాని గురించి నువ్వు ఎంతకాలం వాని కొరకు నువ్వు మొరపెడతావు? ఇక వాని కొరకు చేయటం మానుకొనుము, ఇక ప్రార్థన చేయడం మానుకొనుము. ఇక వాడు అవిధేయుడు, అతడు అవిధేయుడు, దేవునికి తిరుగుబాటు చేసేవాడు, మూర్ఖతను అగపరిచినవాడు, భక్తిహీనంగా ప్రవర్తించినవాడు. కాబట్టి అతని గురించి నువ్వు ప్రార్థన చేయవద్దు. ఎంతకాలం దుఃఖపడతావు, ఎంతకాలం బాధపడతావు, ఎంతకాలం వేదన పడతావు, అతని గురించి ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు? ఇక రమ్ము, నిన్ను బెత్లెహేముకు పంపుతాను, అక్కడ యెషయా ఉన్నాడు, అతని కుమారులలో ఒకని రాజుగా నిన్ను నియమించుతానని చెప్తా ఉన్నాడు. కానీ పేరు తెలియలేదు. ఇప్పుడు ఇంక కొంచెము దారి క్లియర్గా అయిపోయింది. ఇదివరకు నేను ఒకరిని నియమిస్తాను అని చెప్పాను. ఏ గోత్రం నుండి నియమిస్తాడో, ఏ వంశం నుండి నియమిస్తాడో సమూయేలుకు అది తెలియలేదు. ఏ గోత్రం నుండి నియమిస్తాడో, ఏ వంశం నుండి నియమిస్తాడో సమూయేలుకు అది తెలియలేదు. అయితే ఇప్పుడు పూర్తిగా చెప్పాడు. కాబట్టి యెషయా ఇంటికి పంపిస్తాను. కాబట్టి యెషయా గోత్రము అది యూదా గోత్రము, యెషయా గోత్రము యూదా గోత్రము. యెషయా ఇంటికి పంపిస్తాను. అక్కడ బెత్లెహేములో వాళ్ళు ఉన్నారు. యెషయాకు 8 మంది కుమారులు. ఎంతమంది? 8 మంది కుమారులు. ఆ 8 మంది కుమారులో ఒకరిని రాజుగా నియమించుతాను అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా చెప్పాడు. చెప్పిన ఒకవేళ బహుశా ముందే చెప్పింటే అది ఎట్లా ఉండునో, ముందే చెప్పింటే మరి సమూయేలు చెప్పింటే తప్పకుండా రాజు అయ్యేవాడిని చంపేవాడేమో సౌలు. ముందే చెప్పింటే, అందుకని చెప్పకుండా కొంతకాలం ఆ విధంగా ఆ సంగతిని మరుగుపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఇంటికి పోయేంత వరకు కూడా నేను చెప్పేంత ఎవని పేరైతే చెప్తానో వానినే నీవు ఇశ్రాయేలీయులైన స్వాస్థ్యం మీద రాజుగా అభిషేకించు అని చెప్పాడు. ఇంకా పూర్తిగా వివరం చెప్పలేదు. తర్వాత చదువుదాము. నీ కొమ్మును తైలంతో నింపుకొని బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించదును. ప్రియ దేవుని బిడ్డ, ప్రాముఖ్యమైన సంగతి ఒక మాట చెప్తాను. కాబట్టి తండ్రి ఉద్దేశంలో 8 మంది కుమారులు ఉన్నారు. కానీ తండ్రి ఆలోచనలు అయితే మిగతా 3 మాత్రం రాజు వెంబడిపోయారు. కానీ మరి తండ్రి యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. దేవుని యొక్క స్వాస్థ్యం మీద ఒకరిని ఏర్పాటు చేసేదానికి ఆ కుటుంబంలో ఎన్నిక చేయబడ్డాడు. దేవుని స్వాస్థ్యం మీద ఒకరిని ఏర్పాటు చేయటం కొరకు తన సంఘం మీద, తన జనుల మీద మంచి చెడులు ఆలోచించి, బాగోగులు ఆలోచించి న్యాయబద్ధకంగా పరిపాలించే వాడు ఆ కుటుంబంలో ఒకడు ఎన్నిక చేయబడ్డాడు. అందుకని ఆయన చెప్తా వచ్చినారు. 2వ వచనం చదువుదాము. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినేడలా అతడు నన్ను చంపుననగా దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు నన్ను బెత్లెహేముకు పంపుతున్నావు, నేను పోయి అతని రాజుగా అభిషేకించే సంగతి సౌలుకు తెలిస్తే తప్పకుండా సౌలు నన్ను చంపుతాడు. ఎందుకంటే నన్ను అభిషేకించి మళ్ళా నన్ను కాదని ఇంకొకరిని నీవు రాజుగా అభిషేకిస్తావా అని చెప్పేసి నాకు విరోధంగా ఇంకొకరిని లేపుతావా, నాకు విరోధంగా ఇంకొకరిని రాజుగా నియమించుతావా అని చెప్పేసి ఆ సంగతి సౌలుకు తెలిస్తే నన్ను తప్పకుండా చంపుతాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే సమూయేలుకు వచ్చిందో దేవుడు మరొక ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుడు యెహోవా అంటున్నాడు, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిందని చెప్పుము ఆ ఊరి ప్రజలతోనూ ఆ ఇంటి వారితోనూ. ఏం చెప్పాలి? నువ్వు ఒక పెయ్యను తీసుకొని, అనగా ఒక పశువును తీసుకొని పోయి, లేక ఒక దూడను తీసుకొని పోయి నేను బలర్పించుటకు వచ్చింది అని చెప్పేసి ఆ ఊరి వారితోనూ ఆ ఇంటి వారితోనూ పెద్దలతోనూ చెప్పుము అని చెప్తా వస్తున్నాడు దేవుడు. 3వ వచనం. యెషయాని
బలర్పణకు ఆ కుటుంబాన్ని పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తాడు. దేవుడు చెప్పేంత వరకు, దేవుడు యాటి వరకు చెప్తాడో ఆటి వరకే, యాటి వరకు చెప్తాడు. అది వరకు ఏ గోత్రం ఏ వంశం చెప్పలేదు, ఏ ఊరు చెప్పలేదు. ఇప్పుడు చెప్పాడు, బెత్లెహేంకి వెళ్ళు, యెషయా ఇంటికి వెళ్ళు, వాళ్ళ 8 మంది కుమారులు ఉన్నారు, అక్కడ ఎవని పేరైతే నేను చెప్తానో వాడిని మాత్రమే నీవు అభిషేకించుమని దేవుడు ముందుగానే తట్టడిసి ధైర్యం చెప్పి పంపిస్తూ ఉన్నాడు సమూయేలు. తర్వాత చదువుదామా. నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేదును, ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవాలని సెలవీయగా. 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానం వచ్చుచున్నావా అని అతన్ని అడిగారన్నమాట. కాబట్టి ఒక దైవజనుడు మన ఊరికి వచ్చుచున్నాడంటే ఏదైనా ఒక వార్త మోసుకొని వస్తున్నాడని వాళ్ళకి అర్థము. అది శాపగ్రస్తమైనదైనా ఆశీర్వాదకరమైనదైనా ఏదైనా ఒక దైవజనుడు మన ఊరికి వచ్చుచునంటే దైవజనులు ఊరికి రారు, దేవుని చేత వర్తమానం అందుకునే వస్తారన్నమాట. దానికి ఉదాహరణకి మీకు చెప్తాను. నినివే పట్టణము చాలా దుర్మార్గంతో మరి దుర్గంధంతోనూ పాపపు యొక్క జీవితంతో తాండవం ఆడుతూ ఉంటే దానికి దుర్గతి జరుగుతుంది అని పోయి ప్రకటించమని దైవజనుడైన యోనాను పంపించాడనమాట. అందుకని ఒక ఊరికి ఒక దైవజనుడు వెళ్తున్నాడంటే ఏదో ఒక వార్త దేవుని ఎదురు నుండి మోసుకొని పోతున్నాడని అర్థం. ఆ దైవజనుని చూస్తేనే వాళ్ళు భయపడతారు. సమాధానకరమైన వార్తనా లేక కీడుకరమైన వార్తనా అని చెప్పేసి భయపడ్డారు. అందుకని ఆ బెత్లెహేముకు ఈయన పశువుని తీసుకొని పోతున్నాడు. ఎవరు? దైవజనుడైన సమూయేలు. ఆ ఊరి గవిని ఎద్దుకు వెళ్తూనే ఊరి గవిని ఎదుటనో లేక ఆ మధ్యస్థలంలోనూ ఆ గ్రామస్తులు పెద్దలు కూర్చొని ఉన్నారన్నమాట. బహుశా అది ఉదయకాలమో సాయంకాలమో ఒక సమయం అయింది. ఆ సమయంలో ఆయన వెళ్తున్నప్పుడు సరిగ్గా ఎవరింటికి వెళ్తున్నాడంటే యెషయా ఇంటికి వెళ్తున్నాడు. యెషయా ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఊరి పెద్దలకు చూసి ఆయన చూసి దైవజనులను చూసి వాళ్ళు గుర్తించి సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? అతడు సమూయేలు అంటున్నాడు, సమాధానంగానే వచ్చి తిని మీరును శుద్ధులై నాతో కూడా బలికి రండిని చెప్పి యెషయాను అతని కుమారులను శుద్ధి చేసి బలిని అర్పించాను. ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా బలి అర్పించాలంటే శుద్ధి చేయబడాలి. ముందు మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. దేవునికి బలి అర్పించాలంటే మనల్ని మనమే శుద్ధిపరచుకోవాలి. మన అపరాధములు క్షమించుకోవాలి, మన పాపములు క్షమించుకోవాలి, మనం కడుక్కోవాలి. దేవుని సన్నిధిలో మనం పవిత్రపరచుకొని దేవునికి మనం బలి అర్పించితే ఆ బలిలో నుండి ఆ క్రొవ్వును తీసి దహించినప్పుడు అది దేవుడు ఆగ్రహించి వారి పాపములు క్షమించి వారి మొర విని వారిని ఆశీర్వదించి వారిని దీవించునన్నమాట. అందుకని శుద్ధి చేయబడిన హృదయంతో దేవుని యొద్దకు వెళ్ళవలను. యెషయా ఇంటికి పోయిన తర్వాత పోతూ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దలు అడిగారు, పెద్దలు చెప్పాడు, మీరు కూడా శుద్ధులై బలికి రండిని సమూయేలు ఆ ఊరి పెద్దలతో బెత్లెహేం పెద్దలతో చెప్పాడు. సరాసరాన యెషయా ఇంటికి పోయాడు. పోయిన తర్వాత ఏం చేశాడు? 6వ వచనం. వారు వచ్చినప్పుడు యెషయా ఇంటికి పోయి యెషయా కుమారులందరినీ శుద్ధి చేసి ఒక్కొక్కరిని బలి అర్పించిన తర్వాత ఇక కూర్చోన్న తర్వాత జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తాం. వారు వచ్చినప్పుడు అనగా యెషయా కుమారులందరినీ ఇంట్లో చేర్చుకొని ఒక్కొక్కరిని మరి దైవజనుడైనటువంటి సమూయేలు ఎదుటికి పిలుచుకొని వస్తున్నారు. ఒక్కొక్కరిని పిలుచుకొని వస్తుంటే వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని సమూయేలు అనుకున్నాడు. కాబట్టి ఏలీయాబు ఎట్లున్నాడంటే అందరికంటే ఎత్తుగా బాగా పొడుగా ఉన్నాడు. అంటే అందగాడు కూడా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, పొడుగా ఉన్నాడు, బహుశా ఎర్రగా ఉండవచ్చును, బాగా చక్కగా ఉన్నాడు. పెద్ద కుమారుడు కనుక, యెషయాకు పెద్ద కుమారుడు కనుక బాగా చక్కగా ఉన్నాడు. అప్పుడు సమూయేలు మనసులో ఏముందంటే సమూయేలు మనసులో నిజంగా ఇతడే ఉంటాడు అని అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఇంతకుముందు ఏర్పాటు చేసినది కూడా ఎత్తుగా పొడుగా ఉండటమే కదా. ఇప్పుడు కూడా అదే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇంతకుముందు ఉన్న ఫస్ట్ ఏర్పాటు చేసినాడు కూడా అతడు కూడా ఎత్తుగా ఉన్నాడు అన్నమాట. చదువుదామా. అందరికంటే ఇతరుల కంటే ఎత్తుగా ఉన్నాడని ఆ వాక్యం రాసి ఉంది. చదువుదామా. సమూయేలు గ్రంథము అందరికంటే ఎత్తుగా ఉన్నాడని ఆ మాట రాసి ఉంది. చదువుదామా.
11వ అధ్యాయంలోనూ 10వ అధ్యాయంలోనే ఉంటుంది. చదువుదామా? అందరికంటే ఇతరుల కంటే ఎత్తుగా ఉన్నాడనే మాట రాస్తుంది. చదువుదామా? ఎన్నో వచనము 10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. మొదటి సమూయేలు 10:23. వారు పరిగెత్తి అక్కడి నుండి అతను తోడుకొని వచ్చిరి. అతడు జన సమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా దాన్ని మాదిరిగా తీసుకున్నాడు. ఎవరు? సమూయేలు. ఓహో, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఇలా బలంగా, దృఢంగా, ఎత్తుగా, పొడుగా, ఎర్రగా, బుర్రగా ఉంటారేమో అని అనుకున్నాడు పాపం. అందుకని మనసులోకి ఆలోచనలోకి వచ్చింది. ఎందుకంటే మొదట ఆ ఎత్తుగలవాడిని ఏర్పరచుకున్నాడు కదా అని చెప్పేసి సమూయేలు ఆ విధంగా అనుకున్నాడు. మనసులోకి ఆ ఆలోచన వచ్చింది. అంటేనే ప్రభు ఆ ఆలోచన ఎరిగిన వాడై, సమూయేలు యొక్క హృదయ ఆలోచన ఎరిగిన వాడై, సమూయేలు ఎదుటికి వస్తానే ఎలీయాబు పెద్ద కొడుకు అనగా యెష్షయా పెద్ద కొడుకు వస్తానే అనుకున్నాడు, ఇటు చూసేదానికి బాగున్నాడు, ఎర్రగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇతన్నే ఏర్పరచుకుంటాడు అనుకున్నాడు సమూయేలు. ఆ ఆలోచన దేవుడు ఎరిగి వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. చదువుదామా? అయితే దేవుడు సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. చదవమా? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. గతంలో ఎత్తును, పొడవును, రంగును అంత చూసి ప్రజలు మోసపోయారేమో. కాబట్టి మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టినో. దేవుని బిడ్డ, బహుశా ఏలీయాబు అందంగా, పొడుగా, ఎత్తుగా ఉన్నాడేమో, అందుకని ఈ మాట చెప్తూ వచ్చినాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, అతని రూపాన్ని లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. పై రూపాన్ని చూసి ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అనుకుంటావు. అందుకనే హృదయం బాగలేకపోయింది. సౌలు యొక్క హృదయం స్థితి బాగలేకపోయింది. అందుకని ఒక లేఖనం రాసి ఉంది. యోహాను సువార్తలో ఒక మాట ఉంది. ఏముందంటే, దేవుడు మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు అనే ఒక మాట రాసి ఉంది. చదువుదామా? మనుషుల యొక్క హృదయాంతరం ఎరిగినవాడు ఆయన. యోహాను సువార్తలో ఒక మాట రాసింది. 2వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 24వ వచనం. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును, దేవుని బిడ్డ, మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఇప్పుడు మనం గమనిస్తే వాస్తవంగా దావీదు యొక్క హృదయాన్ని దేవుడు ఎరిగినవాడు. అందుకని ఏలీయాబు వస్తానే ఇతను త్రోసివేసేస్తాడు. దేవుడు త్రోసివేసి, మనుషులు కోరుకునేది దేవుడు కోరుకోడండి, మనుషులు మెచ్చుకునేది దేవుడు మెచ్చుకోడండి, మనుషులు దీవిస్తే దేవుడు దీవించడండి, మనుషులు పొగిడితే దేవుడు పొగడతలకు ఒప్పుకోడండి. అది మనుషులకు దేవునికి చాలా వ్యత్యాసము. అందుకనే అతన్ని త్రోసివేసినాను అని చెప్పాడు. తర్వాత చదవమా? 8వ వచనం. యెష్షయా రెండో వాడిని అబీనదాబును సమూయేలు ఎదుటికి రప్పించగా సమూయేలు అంటున్నాడు, దేవుడు ఇతన్ని కూడా కోరుకొనలేదని చెప్పాడు. తర్వాత మళ్ళీ 3వ వాడిని పిలిపించాడు సమూయేలు ఎదుటికి. అప్పుడు యెష్షయా షమ్మాను పిలవగా అతడు కూడా యెహోవాని ఇతన్ని కూడా కోరుకొనలేదని చెప్పాడు. 3 పిలిచాడు. మళ్ళీ 4వ వాడిని పిలిచాడు. 4వ వాడు ఎవడు? మొదటి దినవృత్తాంతంలో 4వ వాడిని పిలిచాడు. 2వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 4వ వాడిని పిలిచాడు. 17వ వచనం లేక 14వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 14వ వచనం చదవమా? 14వ వచనం. 4వ వాడైన నెతనేలును, చాలమా, 4వ వాడైన నెతనేలును కూడా సమూయేలు ఎదుటికి రప్పించినాడు. ఇతన్ని కూడా దేవుడు కోరుకోలేదని సమూయేలు చెప్పాడు. 5వ వాడైన చదవమా, మూసి పెడితివా, రద్దయిని పిలిచాడు.
రద్దయిని యెషయా తీసుకొచ్చాడు, రద్దయిని. కాబట్టి 5వ వాడైన రద్దయిని తీసుకొని వచ్చే సమూయేలు అన్నాడు, ఇతడు కూడా దేవుణ్ణి కోరుకోలేదు అన్నాడు. తర్వాత 6వ వాడైన ఓజేమును పిలిచాడు. ఓజేమును పిలిస్తే సమూయేలు చూచి ఇతన్ని కూడా దేవుడు కోరుకొనలేదు అన్నాడు. తర్వాత చాలు 7వ వాడిని పిలిచాడు. 7వ వాడిని కూడా పిలిచాడు. 7వ వాడిని పేరు లేదు ఇక్కడ. ఎందుకంటే 7వ వాడు ఈ యొక్క పుస్తకం రాసేసరికి 7వ వాడు ఉండకపోవచ్చును. అభిషేకించేటప్పుడు మాత్రము 7వ వాడు ఉన్నాడు. అనగా సమూయేలు దావీదును అభిషేకించేవాడు 7వ వాడు ఉన్నాడు, వాని పేరు లిఖించబడలేదు. కాబట్టి కనుకనే ఈ యొక్క చరిత్ర, ఈ పుస్తకం రాసేటప్పుడు అప్పటికి 7వ వాడు లేడు, అప్పటికి ఉండవచ్చును. ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నాడు. ఎట్లా అని చెప్తా అంటే కింది వచనంలో 1 సమూయేలు 16వ అధ్యాయంలో రాసి ఉంది. 7వ వాడిని పిలిచాడు యెషయా, అనగా 7వ వాడిని ఈయనైనా కోరుకుంటాడేమో అని పిలిచాడు. వాడిని కోరుకోలేదని చెప్పాడు. ఇంకా డౌట్ వచ్చింది. ఇంకా ఇంట్లో ఎవరు లేరు, 7 మంది మాత్రమే ఉన్నారు. 8వ వాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. 7 మంది మాత్రమే ఉన్నారు ఇంట్లో. 7 మంది మగబిడ్డలు ఉన్నారు. 7 మందిని పిలిచేసరికి సమూయేలుకి డౌట్ వచ్చింది. ఇంకా కుమారులు ఉన్నారా నీకు అని అడిగాడు. అంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఉన్నాడేయంగా కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలను కాస్తున్నాడు అని చెప్పాడు. ఏమన్నాడు? కడసారి వాడున్నాడు. చదువుదామా ఎన్నో వచనము. నీ కుమారులందరూ 1 సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా అని యెషయాను అడుగుగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పిన. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో. బహుశా దావీదుని ఎందుకు పిలవలేదండి బలికి? నీ ఇంట్లో ప్రోగ్రాం జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది, ఒక పనివాడిని పంపించి అరే ఈయన కూడా పిలుచుకొని వస్తామని ఎందుకు పిలవలేదు? ఇంట్లో విందు జరుగుతూ ఉంది, దేవుని దాసుడు వచ్చాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉండాలిగా అంటే వాడు తరంగా అన్నాడనా? వాడు అక్కడికి రాడనా? వాడు వచ్చినాక తింటాడనా? మిగిలింది తింటాడనా? వాడు అక్కడికి రానోడనా? వానికి అంత జ్ఞానం లేదనా? ఏ ఉద్దేశంతో వాడిని పిలవలేదు? చిన్నోడిని 8వ వాడిని. 7 మంది ఆడ ఉండారే. ఇప్పుడు దైవజనుడు మీ ఇంటికి వచ్చాడు, బలి అర్పించుచున్నావు, గ్రామస్తులు కూడా కొంతమంది వచ్చారు. కాబట్టి బలి అర్పించి విందు జరుగుతూ ఉన్నది, దేవునికి ప్రార్థన జరుగుతున్నది, ఏర్పాటు చేయడం జరుగుతున్నది, రాజుగా ఏర్పాటు చేస్తున్నావు. ఆ సమయంలో నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పావు. ఏమని చెప్పాడు సమూయేలు? ఏం చెప్పాడు? ఇజ్రాయేల్ స్వాస్థ్యం మీద ఒకరిని ఏర్పరచుకుంటున్నాడు నీ కుమారులలోని ఒకరిని చెప్పావు. సరే ఈయనేమైనా కోరుకున్నాడని చూడయ్యా అని తీసుకొచ్చావు. వీని కోరకలేదు. 2వ వాడు రారా శమ్మ నిన్నేమన్నా? 3వ వాడు రారా నువ్వేమన్నా? 4వ వాడు నువ్వు రారా అంటే ఏమిరా ఇంత దద్దమ్మలుగా మీరు తయారైనారు? ఒక్కడైనా దేవుని హృదయానుసారుడు లేడా అని తండ్రి ఎంతో వ్యాకులు పడి ఉండవచ్చును. నా 7 మంది కుమారులు ఒక్కడైనా దేవుని ఇష్టానుసారి నెరవేర్చిన వాళ్ళు కాదా? మీరు అంత యోగ్యులు కారా? చూసేదానికి ఎత్తుగా, లావుగా, పొడముగా బాగుంటారు కదరా మీరు. ఒక్కరిని కూడా మిమ్మల్ని ఏర్పరచుకోలేదా? 7 మంది అయిపోయారు. సమూయేలుకు అనుమానం వచ్చి ఇంకేమైనా ఉన్నారా నీ కొడుకులు? అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. ఎంతమంది అనేది తెలియదు సమూయేలుకి. మొదట ఎంతమంది అనేది తెలియదు. బెస్సే ఇంటికి పంపిస్తున్నాను నిన్ను అన్నాడు. అక్కడ అతని కుమారులలో ఒకరిని రాజుగా ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అంతే, ఎంతమంది అనేది తెలియదు ఇంకా. ఆ తర్వాత 7 మంది అయిపోయిన తర్వాత 7 మంది అయిపోయారు. 7వ వారికి పేరు రాయలేదు. తర్వాత 7 మంది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నారంటే ఇంకా అక్కడ ఉన్నాడు కడసారి వాడు అని చెప్పాడు. సరే వాడిని పిలువండి అన్నాడు. ఏమన్నాడు? వాడిని పిలువండి అని చెప్పేసి బహుశా 7 మందిలో ఒకడు ఏమైనా పోయి ఉండవచ్చు మందకాడ. ఒరే నువ్వు పోరా అని చెప్పేసి తండ్రి ఎవరినో ఒకరిని పంపించి అతన్ని పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొని వస్తే గొర్రెలు కాసుకున్న వాడి ముఖం ఎట్లుంటుంది? సింపురు జుట్టు పెట్టుకొని ముఖం అంతా వాడిపోయి ఎండిపోయి అంత మాసిపోయి అంత దుర్వాసనతో చెమట వాసనతో జిడ్డు ముఖంతో ఉన్నాడు. దేవుని బిడ్డ, శరీరము జిడ్డు ముఖము కావచ్చు కాబట్టి జుట్టు అంతా లేచిపోయి ఉండొచ్చు, బట్టలన్నీ మాసిపోయి ఉండొచ్చు, దుర్వాసన వచ్చుండొచ్చు, కానీ హృదయం ఎలా ఉంది? పరిమళ వాసనగా ఉంది. దేవుని యొక్క మనసు అతని మీద ఉన్నది, దేవుని యొక్క గురి అతని మీద ఉన్నది, దేవుని యొక్క ఆలోచన అతని మీద ఉన్నది. దేవుని స్వాస్థ్యం మీద రాజుగా ఏర్పాటు చేయాలని దేవుని యొక్క మనసు, దేవుని యొక్క దృష్టి అతని మీద ఉన్నది. అతని హృదయము దేవునికి నచ్చింది. అతడు యథార్థవంతుడు, ఉత్తముడు.
ముందే చెప్పాడు, అతనికంటే ఉత్తముని, నీకంటే ఉత్తముని ఒక ఏర్పాటు చేశానని. దావీదు గురించి ముందే ఒక మాట చెప్పాడు సమూయేలుకు. ఆ మాట చదువుదామా? 15వ అధ్యాయం 28వ వచనం చివరిలో, 28వ వచనం చివరిలో, 28వ వచనం చదవండి. నేడు యెహోవా సౌలుతో చెప్తున్నాడు సమూయేలు. 15వ అధ్యాయం 28వ వచనం, 15వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతులను లాగివేసి నీకంటే ఉత్తముడు, చాలు, నీకంటే ఉత్తముడు. ఎవరు? దావీదు. నీకంటే ఉత్తముడు. దావీదు గురించి ఇంకొక మాట చెప్పాడు. 13వ అధ్యాయం 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ముందుగానే, కానీ పేరు చెప్పలేదు, కానీ 14వ వచనం చదవండి. 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవాడు. చాలు చాలు. దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు ఎవరు? దావీదు. కాబట్టి ఆ కుమారులందరికంటే, యెష్షయా కుమారులందరికంటేనో, ఇశ్రాయేల్ రాజైన సౌలు కంటేనో రెండవది ఉత్తముడు. దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు దావీదు. రెండవది ఉత్తముడు ఎవరికంటే? సౌలు కంటే. రెండవది అతని అన్నగారందరికంటే ఎవరు? ఉత్తముడు దావీదు. కాబట్టి పేరు చెప్పకుండానే అతని గుణగణాలు గుర్తించి సమూయేలుకు ముందే చెప్పాడు. తన చిత్తానుసారమైన మనసు గలవాడు ఒకడున్నాడు, ఉత్తముడు ఒకడున్నాడు, అతని నేను నా స్వాస్థ్యం మీద ఏర్పరచుకుంటాను అని ముందే, పేరు చెప్పకముందే సమూయేలుకు అతని గుణగుణాల గురించి సమూయేలుకు ముందే దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డ, కాబట్టి దినాల్లో గుణమును బట్టి పేరు రావాలి, కానీ గుణమును బట్టి పేరు బయటికి రావాలి, కానీ పేరును బట్టి గుణం వస్తుంది ఈ దినాల్లో. దేవుని బిడ్డ, కాబట్టి అందుకనే దావీదు యొక్క వాళ్ళ అన్నగారు అందరినీ దేవుడు త్రోసివేసేసాడు. యెష్షయా కుటుంబంలో ఇతడొక్కడే ఉత్తముడు, ఇతడొక్కడే దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. వాళ్ళ చిత్తానుసారమైన మనసు గలవాడు. వాళ్ళ కుటుంబంలో అంత ఉత్తములు కారనమాట. అందుకనే కాబట్టి ఉత్తముడైన వాడు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు ఉత్తముడైన వాడు. బహుశా నేను అనుకుంటాను, వీడైతే సరిపోతుంది, వీడు ఏమి జరిగినా కరెక్ట్గా చెప్తాడు, వీళ్ళందరినీ పంపించే వాడు కోసుకొని తింటారు, వాళ్ళ నాయన వీళ్ళని పంపించే కోసుకొని తింటారు అని బహుశా భావించి ఉండవచ్చు. ఎందుకంటే యాకోబు కొడుకులకు అదే కదా జరిగింది కదమ్మా. యోసేపును గోతిలో త్రోసివేసేసి వాళ్ళ అన్నగారు అందరూ ఏం చేశారంటే ఒక మేకపిల్లని చంపి ఆ మేకపిల్ల రక్తంలో యోసేపు యొక్క వస్త్రంని ముంచి తీసుకొచ్చి తండ్రికి తీసుకుపోయి ఇచ్చారు. యాకోబు జీవితంలో కుటుంబంలో అదే జరిగింది కదా అన్నగారు అందరూ. అందుకని వాళ్ళను గొర్రెలకు పంపించి ఉండకపోవచ్చును. రెండవది ఏంటంటే ఇతనికి జ్ఞానం తక్కువ ఉండవచ్చును. మూడవది ఏంటంటే ఇతడు ఈ పనికైతేనే పనికి వస్తాడని గుర్తించవచ్చును. నాలుగవది ఏమిటంటే ఇంట్లో కార్యక్రమం దైవజనుడు వచ్చి అందరిని ఎవరిని రాజుగా చేస్తాడని ఆ యొక్క కార్యక్రమంలో ఉంటే ఇతన్ని పిలవలేదు. ప్రియులరా, ఇతడు కడసారి వాడుగా ఉన్నాడు. తర్వాత చదువుదామా. కడసారి వాడు, తండ్రి కూడా గుర్తులేడు, మదిలో లేడు. సమూయేలు అడిగేంత వరకు కూడా నీ కొడుకులందరూ ఇక్కడ ఉన్నాడా అంటే అప్పుడు ఉన్నాడు, కడసారి వాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా జ్ఞాపకము లేనివాడు, అరణ్యంలో ఉన్నవాడు, గొర్రెలు కాచుచున్నవాడు, జిడ్డు మొఖంతో ఉన్నవాడు, చింపరు చుట్టుతో ఉన్నవాడు, బట్టలు మాసిపోయినవాడు, దుర్వాసతో ఉన్నవాడు దేవునికి ఇష్టమైంది. తర్వాత చదువుదామా. అతడు వాడిని పిలిపించి ఇంటిలోనికి లోపలికి తోడుకొని వచ్చును. ఎట్లా అంటమా, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, ఆడ డ్యాస్ ఉంది, డ్యాస్. అతడు రాగానే లోపలికి రాగానే దృష్టి అతని మీద పడింది. దేవుని యొక్క ఆత్మ అతని మీద పడింది. ఇతని హృదయంలో సమాధానం వచ్చింది. నోటితో పలుకుతున్నాడు, చెవులకు వినిపిస్తుంది, సమూయేలుకు వినిపిస్తుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంత మంచి పాట కూడా ఒక చక్కగా రాడు. నేను కోరినది తడే వాణి అన్నల మందు, నేను కోరినది తడే వాణి అన్నల ముందు. ఇంకామా
అభిషేక తైలముతో అభిషేకించుము వాణి, అభిషేక తైలముతో అభిషేకించుము వాణి. సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితిని. ఆ పాట తీయండి. సంస్తుతిని నిన్నే సౌలును విడిచితిని అనే పాట. ఎన్నో పాట అంటే ఇది, ఎన్నో పాట అంటే చూద్దామా. సంస్తుతింతుము నిన్నే సౌలును విడిచితిని అనే పాట ఉంది. 88 పాట సంఖ్య 88. సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితిని, దావీదును కోరుకొని దీవించిన యెహోవా, దావీదును కోరుకొని దీవించిన యెహోవా. నేను కోరినదితడే వాణి అన్నల మందు, నేను కోరినదితడే వాణి అన్నల ముందు. అభిషేక తైలముతో అభిషేకించుము వాణి, అభిషేక తైలముతో అభిషేకించుము. జిడ్డు మగమగాడిని కోరుకున్నాడే, మాసిపోయినోడిని కోరుకున్నాడే, చింపురు చుట్టని కోరుకున్నాడే. మేము పనికిరామా? మేము ఉపయోగం వస్తాము, కుటుంబానికి ఉపయోగపడతాము, రాజ్యానికి ఉపయోగపడతాము, సంసారానికి ఉపయోగపడతాము. మేము చాలా పొడుగా ఉన్నాము, తెలివిమంతులము, జ్ఞానవంతులము, బలవంతులము, ఎంతో కుటుంబాన్ని పోషించుకుంటూ చూసుకుంటున్నాము. తల్లిదండ్రులకు చేదోడు వాదుడు. బహుశా నువ్వు తల్లిదండ్రులకు చేదోడు వాదుడుగా ఉన్నావేమో, దేవునికి చేదోడు వాదుడుగా అక్కడికి రావు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు నువ్వు తల్లిదండ్రులకు చోదడు వాదోడుగా ఉండవచ్చు నువ్వు. కాబట్టి అడవిలో ఉన్నవాడిని పిలిచారు, రానా మేము ఇంతమంది ఉంటే మేము కోరుకోలేదు, నిన్నేమైనా కోరుకుంటాడేమోరా అని కోపగాడు పోయి పిలుచుకొచ్చి ఉండొచ్చు నువ్వు, ఇంకొకడు పోయి పిలుచుకొచ్చి ఉండొచ్చు నువ్వు. రా మందను కావాలంటే ఇంకొకటి ఈడు వస్తున్నారా అని చెప్పేసి ఈ 7 మంది ఇక అన్నగారిలో ఇతను పిలుచుకొని వచ్చినాడు. వస్తానే దృష్టి ఆయన మీద పడింది. నేను కోరిన కోరి ఏం మేకప్ చేసుకోలేదు, జుట్టు దూకోలేదు, వచ్చి ఉన్నపాటున ఉన్నట్టుగా లోపలికి ఉన్నట్టుగా వచ్చాడు. వీళ్ళైతే సిద్ధపాటులోకి వచ్చారు. వీళ్ళు సిద్ధపాటు పడి బలికి కూర్చున్నారు, బలి అర్పణ కూర్చున్నారు, సిద్ధపాటు శుద్ధిలో కూర్చున్నారు. అతడు శుద్ధి కాకుండానే వచ్చాడు. బహుశా ఉన్నపాటు ఉన్నాడు. అతడు రాగానే రాసి ఉంది, అది పోయి ఫ్రెష్ అయిపోయి రాపోనిలే. ఏమన్నాడు? నువ్వు ఫ్రెష్ అయిపోయి రాపో, జిడ్డు మొఖం వేసుకున్నావు, 4 చూస్తున్నారు, 10 మంది చూస్తారు, స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి రాపనిలా. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. బయటికి అందవికారంగా ఉండవచ్చు, బయటికి జిడ్డు మొఖం వేసుకొని ఉండవచ్చు. దేవుని బిడ్డ, మనుషులు పై రూపాన్ని చూసి ఇతడేమో అనుకున్నారు. కానీ ఇతడు గొర్రెల నుండి వస్తేనే కాళ్ళకు దుమ్మెయి పగిడిగాలని అతుక్కొని, కాళ్ళకని అతుక్కొని, కాళ్ళకని ఈ యొక్క గిర్రెలు పడి చెల్లముడిపోతే, ఆ గట్టుల ముడి, ఓగల ముడి, వంకల ముడిపోతే అవన్నీ ఏమంటారంటే ఇట్లా అవి కుచ్చుకుంటాయి చూడ, ఏమంటారు దానిలను? ఉత్తరేణి యొక్క ముళ్ళులన్నీ కుచ్చుకుంటాయి. ఉత్తరేణి ముళ్ళులన్నీ కుచ్చుకొని చింపురు జుట్టు వేసుకొని అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడి చెవులు కినపడుతూ ఉంది. దైవజనుడైన సమూయేలుకు దేవుడు చెప్తున్నాడు. వెంటనే ఏం చేశాడు? నువ్వు లేచి వాడిని అభిషేకించుము అని యెహోవా సెలవీయగా చాలు. నువ్వు లేచి వాడిని అభిషేకించు. నేను కోరుకున్నవాడు ఇతడే. నా స్వాస్థ్యం మీద ముందుగానే దావీదుకు గొర్రెలు మేపే అనుభవాన్ని దేవుడు చూపించాడు. అవి ఎలా మేపాలో, వాటిని ఎలా పరుండ పెట్టాలో, వాటిని ఎలా నీళ్లు పెట్టాలో, వాళ్ళకి ఎలా పచ్చిక పెట్టాలో, దండం వంచి ఏ విధంగా మేపి పెట్టాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలా భద్రపరచుకోవాలో ఈ అనుభవాన్ని అరణ్యంలో నేర్పించాడు. తన స్వాస్థ్యం మీద, తన జనుల మీద, తన సంఘం మీద, ఇశ్రాయేలు యూదుల జాతుల మీద ఎలా కాపాడుకోవాలో అరణ్యంలో అనుభూతిని నేర్పించాడు.
ఎలా నడిపించాలో, ఈయననేటివి ఎలా నడిపించాలో, పిల్లలు కలిగినవి ఎలా నడిపించాలో, గర్భవతిని ఎలా నడిపించాలో, కుంటిదాన్ని ఎలా నడిపించాలో, గుడ్డిదాన్ని ఎలా నడిపించాలో, రోగాలు ఎలా నడిపించాలో, బలిష్టంగా ఎలా నడిపించాలో, బక్కసెక్కిన ఎలా నడిపించాలో, ఎలా పరుండ పెట్టాలో, ఎలా నీటిని తాపాలో, ఎలా పచ్చిక పెట్టాలో, ఎలా భద్రపరచుకోవాలో, రాత్రి ఎలా కాపాడుకోవాలో, పౌలు ఎలా కాపాడుకోవాలో, దుష్టముగలు వచ్చిన ఎలా కాపాడుకోవాలో, దొంగలు వచ్చిన ఎలా కాపాడుకోవాలో, మందును ఎలా 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 అభివృద్ధి చేసుకోవాలో ఆయనకు అన్ని అడవిలో అరణ్యంలో ఆ అనుభూతిని నేర్పించాడు. వీళ్ళకేం తెలుసు? ముందుగానే అనుభవాన్ని నేర్పించాడు దేవుని బిడ్డ. అందుకని నేను కోరుకున్నవాడు ఇతడే అండి దేవుని బిడ్డ. లోకంలో మనుషులు కోరుకోలేదు, మనుషులు కోరుకున్న వారిని దేవుడు కోరుకోడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని దేవుడు చూసేవాడు. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. లేచి అభిషేకించు అంటేనే తీసి కొమ్ములో ఉండి తీసి సంతోషమైంది. ఎవరికి సంతోషమైంది? సమయాలకు తీసి త్వరగా సమయాలు తీసి వాళ్ళందరూ అన్నలందరూ అటు చూస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇటు చూస్తున్నారు, అన్నలు చూస్తున్నారు, ఊరి పెద్దలు చూస్తున్నారు. బలి కదా పిలుచుకొచ్చి లేచి త్వరగా తీసి కొమ్ములో నుండి తీసి అభిషేకం పోసాడు, తల మీద పోసాడు. దేవుని బిడ్డ వాని అన్నల ముందు అభిషేకించిన అని చక్కటి పాట రాసింది కదా. అన్నల మీద, అన్నలందరి ముందర, తల్లిదండ్రులందరి మీద అభిషేకం చేశాడు. తర్వాత చదువుదామా. సమూయేలు తైల కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి తన ఊరికి వెళ్ళిపోయాడు, రామా అనే ఊరికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప దైవజనుడు! కొమ్ములో నుండి అభిషేకం చేశాడు. ఎవరికి? దావీదు మీద. దేనికి? ఇజ్రాయేల్ స్వాస్థ్యం మీద రాజుగా ఉన్నట్టు అభిషేకం చేస్తేనే కిరీటం పెట్టలేదు, తర్వాత పడింది. రాబోయే పాఠంలో ప్రభుచిత్తమైతే ఎన్ని అవస్థలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు గుండా వెళ్ళాడో, ఎంత వేదన గుండా వెళ్ళాడో, ఎంత దుఃఖం గుండా వెళ్ళాడో దేవుని చిత్తమైతే తర్వాత పాఠంలో రాబోయే దినాల్లో నేర్చుకుందాం. అభిషేకించిన తర్వాత కొన్ని ఏళ్లకు రాజయ్యాడు దేవుని బిడ్డ. దాదాపుగా సౌలు 40 ఏళ్ళు ఇజ్రాయేల్ను పరిపాలించాడు. నేను అనుకుంటాను 1 సంవత్సరమో, 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 4 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, ఈ 10 ఏళ్ళలో ఈ సంగతులు జరిగింటాయి. ఇది ఈ 5-6 ఏళ్ళల్లో 2 సార్లు తిరుగుబాటు చేసింటాడు సౌలు. ఆ తర్వాత బహుశా 10 ఏళ్ళు 10 ఏళ్ళు న్యాయబద్ధకం చేసింది. మిగతా 30 ఏళ్ళైనా తిరుగుబాటుతో రాజ్యం పరిపాలించాడు. మిగతా 30 ఏళ్ళైనా తిరుగుబాటుతనంతో, ఒడుదురుగులతో, అజ్ఞానంతో, బుద్ధిహీనతో, దేవుని ఆత్మ లేనివాడుగానే ఉంటూ కఠిన హృదయంతోనే ఇజ్రాయేల్ మీద స్వాస్థ్యంగా ఉన్నాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఎవరు? సౌలు. ఎవరమ్మా? సౌలు. ఇజ్రాయేల్ మీద ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అపోస్తల కార్యములు అమ్మటి చదువుదాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తల కార్యం బహుశా ఒక 10 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచిండవచ్చును. ఇక మిగతా 30 ఏళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఆ 30 ఏళ్ళ కాలంలో దావీదును ఎంతో బాధ పెట్టాడు, ఇంకా ఎంతో శ్రమ పెట్టాడు. 13వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది, చదవండి. ఆ వచ్చిన చదివి ముగిస్తాము. 13వ అధ్యాయం 21వ వచనం. 13వ అధ్యాయం 21వ వచనం. అపోస్తల కార్యం. ఆ తర్వాత రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ళ వరకు దయచేసను. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. 40 ఏళ్ళు, బహుశా 10 ఏళ్ళలో తన జీవితంలో జరిగి ఉంటుంది. 10 ఏళ్ళు దేవుని చిత్తానుసారంగా చేసి ఉండవచ్చును అంచనా ప్రకారం. ఇక మిగతా 30 ఏళ్ళు దేవుని ఆత్మ లేకుండానే కఠిన హృదయుడై అజ్ఞానంగా, మూర్ఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చాడు. ఆ మూర్ఖ హృదయంతో ఎంతో బాధ పెట్టాడు దావీదును దేవుని బిడ్డ. అందుకని దేవుడే అతనికి వయసు ఉండగానే అమాలేయుల చేతికి అప్పగించాడు. గిల్బో పర్వతం మీద హతుడైపోయాడు. అతడును అతని 3 కుమారులను. ప్రియ దేవుని బిడ్డ,
కాబట్టి దావీదు గురించి చెప్పిన మాటలు ఉత్తముడు. రెండవది, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చువాడు, నాకు నచ్చినట్లు చేయగలవాడని దావీదుని గురించి దేవుడు ముందే చెప్పాడు. తన స్వాస్థ్యం మీద రాజుగా అభిషేకించాడు. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఒక మాట చెప్పనా, దేవుడు మనల్ని కోరుకున్నాడు. లోకంలో ఉండి మనల్ని కోరుకున్నాడు. తన కుమారులుగా చేశాడు, తన కుమార్తెలుగా చేశాడు. నమ్మకంగా బతుకుతారని, యోగ్యులుగా బతుకుతారని, విశ్వాసులుగా బతుకుతారని, పవిత్రంగా బతుకుతారని, సమర్పణ కలిగి బతుకుతారని, కాబట్టి ధైర్యవంతులుగా బ్రతుకుతారని, తనకు యోగ్యులుగా బ్రతుకుతారని, సమాధానం కలిగి బ్రతుకుతారని, పవిత్రులుగా బతుకుతారని, విశ్వాస వీరులుగా బతుకుతారని లోకంలోని దేవుడు మనల్ని ఏర్పరచుకొని తన సంఘంలో సమకూర్చి దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. మనం ఎలా జీవించుచున్నాం? సో మనమే పరీక్షించుకుందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి. పరలోకపు తండ్రి, నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు సహాయపడ్డావు. నీ ప్రేమ చాలా గొప్పది, నీ దయ చాలా గొప్పది. అతని అన్నల ముందర అతన్ని అభిషేకించావు. ఎంత ప్రేమ అయ్యా, ఎంత గొప్ప దేవుడు. ఇజ్రాయేల్ స్వాస్థ్యం మీద రాజుగా ఉన్నట్టు కొరకై అభిషేకించు. అభిషేకం పొంది తిరిగి మళ్ళీ అతడు గొర్రెల కాటికి పోయి ఉంటాడు. కాబట్టి రాజ్యం వెనుకబడి రాలేదు కనుక అనేక సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు. తర్వాత వెనకాల రాజ్యం వచ్చింది. దయగల దేవ, ఆ కుటుంబంలో ఎన్నిక చేయబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. కాబట్టి లోకంలో సంచరిస్తూ భ్రష్టత్వంలో ఉన్న మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని కూడా చేసావు. నమ్మకస్తులుగా, యోగులుగా, దీనులుగా, పవిత్రులుగా, విశ్వాసులుగా, దేవుని ప్రజలంగా నీ కొరకు బ్రతకాలని ఏర్పాటు చేశావు. అయితే అనేక సందర్భాల్లో కాలక్రమేణ ప్రకారము అనేక సందర్భాల్లో మేము తొలగిపోతున్నాం, పవిత్రతను కోల్పోతున్నాం, నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం, ఆసక్తిని కోల్పోతున్నాం, దేవుని యొక్క ఉద్దేశాలు చేయలేకుండా కోల్పోతున్నాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేక కోల్పోతున్నాం, ఎంతో అవమానపరచబడుతున్నాం, భక్తిహీనులుగా తిరుగుతున్నాం, దౌర్భాగ్యంగా తిరుగుతున్నాం. అయ్యో, మమ్మల్ని క్షమించి మన్నించి మీ ఉద్దేశాలు నెరవేర్చువారంగా, నీ ఇష్టాన్ని నెరవేర్చువారంగా మా మిగిలిన శేష జీవితం బ్రతకగలడానికి సహాయం చేయము. దయగల దేవుడు నమ్మి స్థుతిస్తూ చేరవచ్చిన బిడ్డలను దీవించండి. అన్ని కుటుంబాలను కాపాడండి. ముందున్న వారం పరిచయం దీవించండి. మీ నామాన్ని ఘనత, మహిమ, ప్రభావాలు పొందిన స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన మహిమగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్నిన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.